కర్నూలు బ్యాడ్మింటన్ ప్రీమియర్ లీగ్ 1 టోర్నమెంట్ ఘనంగా ముగిసింది. ఫైనల్ మ్యాచ్లో కర్నూలు సిటీ స్మాషర్స్ జట్టు విజేతగా నిలిచి ఛాంపియన్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు క్రీడాకారులను అభినందించి జిల్లాలో బ్యాడ్మింటన్ క్రీడాభివృద్ధికి ఇలాంటి టోర్నమెంట్లు మరింత ఊతమిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎవరైనా ఎడా అట్లా ఈరోజు మన రాయలసీమలోనే మొట్టమొదటిసారిగా కర్నూలు బ్యాడ్మింటన్ ప్రీమియర్ లీగ్ అనేది ఒక బ్యాడ్మింటన్ లీగ్ ఒకటి స్టార్ట్ చేశాము. గత నెల నుంచి ఈ లీగ్ జరిగింది 4 ఆదివారాలు కంటిన్యూస్గా. ఈ 4 ఆదివారాల్లో ఈరోజు టోటల్ 6 ఫ్రాంచైజెస్ పాల్గొంటే టాప్ 4 ఫ్రాంచైజెస్ సెమీఫైనల్స్కి వచ్చాయి. సెమీఫైనల్స్ అండ్ ఫైనల్స్ జరిగాయి. ఈ రోజు జరిగిన ఫైనల్స్లో కర్నూలు సిటీ స్మాషర్స్ అంటే మా టీం ఈరోజు విన్ అయ్యింది. ఈ లీగ్లో ప్రతి టీము ప్రతి ఫ్రాంచైజ్ టీమ్స్ ప్రతి ఒక్కరు స్పోర్టివ్ స్పిరిట్తో చాలా బాగా అయ్యాయి. ఇలాంటి టోర్నమెంట్స్ ఇంకా ఫ్యూచర్లో కండక్ట్ చేయాలని చెప్పి అందరి సహకారంతో, స్పాన్సర్స్ సహకారంతో, ప్లే సహకారంతో ఇంకా కర్నూలు అండ్ నంద్యాల జిల్లాలో బ్యాడ్మింటన్ అనేది డెవలప్ చేయాలని అనే కోరికతో ఇంకా చాలా టోర్నమెంట్స్ కండక్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. విఆర్ఎన్ అకాడమీ వారు గత నెల రోజులుగా కర్నూలు బ్యాడ్మింటన్ ప్రీమియర్ లీగ్ను నిర్వహించారు. ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి ప్రతి ఒక్కరూ కూడా ఎంతో కష్టపడి శ్రమపడి నెల రోజులుగా టోర్నమెంట్ ఆడి ఈరోజు ఫైనల్స్ కంప్లీట్ అయ్యి ఈరోజు విఆర్ఎన్ అకాడమీకి సంబంధించిన టీమే గెలవడం జరిగింది. మా విజయరాజ్ వాళ్ళ టీం గెలవడం చాలా చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళు ఎంతో బాగా ఆడారు, చాలా బాగా ఆడారు. నేను చూసాను ఈరోజు 4 గేమ్స్ చూడడం జరిగింది. ఎంత అవి ఎలా కట్టారంటే షాట్స్ చాలా బాగా ఆడారు. నేషనల్ లెవెల్కి వెళ్ళే విధంగా ఉంది వీళ్ళ ఆట తీరు కూడా. అంతేకాకుండా ఇలాంటి క్రీడలు ప్రోత్సహించడంలో ముందున్న ప్రతి ఒక్కరికి ఈరోజు ఈ ఫ్రాంచైజీలు తీసుకున్న వారికి, స్పాన్సర్షిప్ చేసిన వారికి, మా ఫాదర్కి, అన్ని రకాలుగా అందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే వీళ్ళ క్రీడల వల్ల మైండ్ సెట్ షార్ప్ అవుతుంది. అంతేకాకుండా బాడీ కూడా చాలా హెల్దీగా ఉంటుంది. అన్ని రకాలుగా క్రమశిక్షణ కూడా నేర్చుకోగలుగుతారు. ఓడిపోయినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కుంగిపోకూడదు. గెలిపి వచ్చినప్పుడు బూస్టింగ్ వస్తుంది. అలాగే ఓడిపోయినప్పుడు మీరు ఎట్టి పరిస్థితుల్లో కుంగిపోకూడదు, ధైర్యంగా ఉండాలి, అన్నిటినీ సమానంగా స్వీకరించాలి. పిల్లలందరూ ప్లస్ ఇక్కడ 30 years 40 years వాళ్ళు కూడా ఎంతో చురుకుగా ఆడడం జరిగింది. విజేతలకు మరొక్కసారి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. ఇలాంటివి ఎన్నో జరపాలని మా విజయరాజుకు కూడా మళ్ళీ ఆల్ ది బెస్ట్. ఒకనాడు స్వదేశీ పూజ్యతే రాజా విద్వాన్ సర్వత్ర పూజ్యతే అనేవాళ్ళు, అంటే విద్య నేర్చిన వాడికి ఎక్కడైనా గౌరవం ఉంటుందని. ఈరోజు అంతకు మించి ఏదైనా ఉంది అంటే క్రీడాకారులకే. ఈనాడు మన క్రీడాకారులు ఉదాహరణ క్రికెట్లో కోహ్లీ కావచ్చు, ధోని కావచ్చు, లేదా సచిన్ టెండూల్కర్ కావచ్చు, ఈరోజు వైభవ్ సూర్యవంశీ, ఎవరైనా సరే వాళ్ళకి ప్రపంచంలో ఎక్కడ పోయినా కూడా సకల మర్యాదలు లభిస్తాయి. కాబట్టి ఆడుకుంటే ఆరోగ్యం, ఆడుకుంటే ఆనందం, ఆడుకుంటే ఆదాయం, ఆడుకుంటే ఆత్మీయులు అన్నీ దక్కుతాయి. అంటే A4 అనేది ఆటల ద్వారా లభిస్తుంది. అనేక మందితో స్నేహాలు ఏర్పడతాయి. తర్వాత
బలిష్టమైనటువంటి శరీరము, ఆరోగ్యమైనటువంటి మైండ్ ఇవన్నీ కూడా క్రీడల ద్వారా వస్తాయి. కాబట్టి పిల్లలను బాగా ఆడించండి. మా కాలేజీలో అందుకే 2 ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీలు కూడా స్టార్ట్ చేశాము. అనేక మందికి శిక్షణ ఇస్తున్నాం. ఉపాధి కూడా బాగా దొరుకుతుంది, ఆదాయం ఉంది, ఆనందం ఉంది, అన్నీ ఉన్నాయి. కాబట్టి మీరందరూ ఆడండి. ఇప్పుడు ఇక్కడ ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి అందరినీ కూడా అభినందించాల్సిన విషయమే. ఎందుకంటే ఎన్నో వ్యయప్రయాసాలు కోర్చిన విషయం. అంపైరింగ్లో ఎన్నెన్నో సమస్యలు వస్తుంటాయి. క్రీడాకారుల మధ్య అవగాహన లోపం ఏర్పడినప్పుడు వాటిని సరిదిద్దాల్సిన బాధ్యత, అవన్నీ కూడా తట్టుకొని నిలబడాలి. వాటిని తట్టుకొని నిలబడినటువంటి ఈ హాల్ యొక్క యాజమాన్యానికి నా అభినందనలు అందజేస్తున్నాను. ఇక్కడ విచ్చేసినటువంటి నా కుమార్తె కైపా పద్మలతారెడ్డి ఈనాడు టీడీపీ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా ఉన్నారు. అలాగే అనంతపురం జిల్లా రాప్తాడ్ నియోజకవర్గ పరిశీలకురాలిగా కూడా ఉన్నారు. ఆమె ఈరోజు ప్రోత్సహించి ఈరోజు మధ్యాహ్నం మంచి భోజనం ఏర్పాటు చేద్దామని క్రీడాకారులకు చెప్పడం, మేమంతా దాన్ని చేయడం. అందరూ అనేక మంది క్రీడాకారులను ప్రోత్సహించడానికి చాలామంది ఉన్నారు. కాబట్టి క్రీడాకారులారా మీరు బాగా ఆడండి. అయితే ఓడినప్పుడు గొడవలు పడడం కాదు, మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి. ఓటమి అనేది విజయానికి మెట్టు కావాలి తప్ప ఓటమి ద్వారా శత్రువులను ఎప్పుడు కొనుక్కోకండి. ఎందుకంటే ఒక శత్రువు ఎప్పుడైనా మనకు భారం అవుతారు. కాబట్టి వీలైనంత మంది మిత్రులను తయారు చేసుకునేదే క్రీడని నేను విశ్వసిస్తూ అందరినీ అభినందిస్తున్నా. గెలిచిన వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్.